తమిళ హీరో సూర్యను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యని తెలుగు ఆడియన్స్ కి దగ్గర చేసిన చిత్రం గజని. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇది ఒక డబ్బింగ్ సినిమా అని సూర్య తమిళ హీరో అని కూడా మర్చిపోయి గజనిని హిట్ చేశారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన నువ్వు నేను ప్రేమ సినిమా సూర్య కెరీర్ లో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. సూర్య, జ్యోతిక, భూమిక నటించిన ఈ సినిమా తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకుంది. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత హిట్ అయిందో రీ రిలీజ్ కి కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంది. బ్రేకప్ అయిన ప్రతి అబ్బాయికి ఇదో మోటివేషనల్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో సూర్య నటనకు, సాంగ్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది. సెవెంత్ సెన్స్ సినిమా కూడా సూర్యను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. బోధిధర్ముడిగా సూర్య నటనను, సినిమాలోని సాంగ్స్ ను అభిమానులు బాగా రిసీవ్ చేసుకున్నారు. యముడు, సింగం సిరీస్ కి కూడా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. సూర్య పోలీస్ ఆఫీసర్ గా చేసిన ఈ సినిమాలంటే ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ లో మంచి అభిప్రాయం ఉంది. సూర్య నటించిన 24 మూవీ టాలీవుడ్ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఈ సినిమా కూడా డబ్బింగ్ సినిమానే అయినా దానిని తెలుగు సినిమా మాదిరిగానే హిట్ చేశారు. కరోనా తర్వాత ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమాల్లో ఆకాశమే నీ హద్దురా సినిమా కూడా ఒకటి. ఈ సినిమా చాలా మంది యువతను ఇన్స్పైర్ చేసింది. సూర్య నటన, సాంగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జై భీమ్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. లాయర్ గా సూర్య పాత్రకు, కథకు తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. విక్రమ్ సినిమాలో సూర్య ప్రధాన హీరో కాకపోయినా రోలెక్స్ అనే పాత్రకు ఆడియన్స్ మ్యాడ్ అయిపోయారు. కేవలం ఈ పాత్ర కోసం టాలీవుడ్ ఆడియన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. యువ, వీడొక్కడే, రక్త చరిత్ర, ఘటికుడు, బ్రదర్స్, మీము వంటి ఇలా ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు సూర్యను దగ్గర చేశాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.